అందరికీ నమస్తే. నేను మీ ఘనయుక్తి శ్రీనివాస్, తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు జూక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు, మీరు జూక్కల్కు సంబంధించిన అభివృద్ధి పనుల్ని నేను ఒక రేంజ్లో చేస్తా, అసలు ఎవరు ఊహించలేరు, ఆ రకమైన డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి చాలా గొప్ప చెప్పారు. మీరు అంటే ఎమ్మెల్యే కాకంటే ముందు ఏమన్నారు? కొన్ని ఊర్లకు వెళ్ళే రోడ్ల దగ్గర అక్కడ నీళ్లు నిలబడి బురదమయంగా ఉంటే అక్కడ నిలబడి చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి, అసలు ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేయలేదు, నేను వచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే మొత్తం డెవలప్ చేపిస్తా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారు. ఒకటి. ఇంకొకటి ఏమన్నారు? కాంగ్రెస్ లీడర్లు ఎవరు కూడా నా అంత చదువుకోలేరు, ఇక్కడ జూక్కల్ కాన్స్టిట్యూన్సీ నేనే ఎక్కువ చదువుకున్నా, నాకే అంత తెలుసు, వచ్చిన వెంటనే నేను అన్ని డెవలప్మెంట్లు చేస్తా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకొస్తా, 1000 మంది పిల్లలను విదేశాలకు తీసుకెళ్ళి చదివిస్తా అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి ఈరోజు ఎక్కడున్నారు? మీరు ఏం చేస్తున్నారు? వర్షాలు పడి రోడ్లు మొత్తం చిత్తయిపోయి బురదమయంగా మారితే నువ్వు వెళ్ళి ఏదో విదేశాల్లో మంచిగా మీ కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావు. అంటే నీకు ఇక్కడ ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క అవస్థలు నీకు ముఖ్యం కాదు, వాళ్ళను పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి నువ్వు నీ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉన్నావు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి, ఏ రకంగా ఆలోచించాలి? వర్షాలు పడి బురదమయం అయితే రోడ్లు వేస్తా చేస్తా అని చెప్పేసి మాట్లాడిన నువ్వు మరి ఈరోజు ఏం చేయకుండా చేతులు ఎత్తేసి కూర్చున్నావు కదా. అసలు ఇప్పటివరకు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు, ఏం అభివృద్ధి పనులు చేసావు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయు. ఇంకొక విషయం, ఈ వర్షాకాలంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా డెంగ్యూ కేసులు చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్లలో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అక్కడ మెడిసిన్స్ ఉన్నాయా లేదా? చాలామంది ఇప్పుడు రైతులు నాట్లకు కానీ వరి పొలాలకు కానీ అక్కడిక్కడ పంట పొలాల్లో తిరుగుతూ ఉంటారు. పురుగు పాము గరిచినా తేలు గరిచినా వాటికి మందులు ఉన్నాయా? వాటి గురించి మీరు ఎప్పుడైనా చూసారా? ఎంక్వైరీ చేశారా? జ్వరాలు వస్తే వాటికి మందులు ఉన్నాయా? పోనీ ప్రసవానికి సంబంధించిన ఎవరికైనా రిస్క్ జరిగితే అక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయా? లేవు. మీరు ఏం చేయలేరు. వీటి గురించి ఏం చేయకుండానే నేను అది చేసిన ఇది చేసిన అని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంటర్వ్యూలు ఏమని చెప్తారు? నేను మొత్తం అభివృద్ధి చేసి చూపిస్తా, మొత్తం నీట్గా వేసేస్తా, అద్దాలు లాంటి రోడ్లు వేసేస్తా, అసలు డెవలప్మెంట్ అంటే ఏంది అని చెప్పేసి అన్నారు. ఒక రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ ఇట్లా మూలకు పడేసినట్టుంది, ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకోలేరు, నేను పట్టించుకుంటా, నేను చేస్తా అన్నాను. ఆ సమస్యల మీద మాట్లాడిన వాళ్ళ మీద చాలామంది మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టి బెదిరించినావు. ఆ విషయాలు మాకు తెలుసు. బెదిరించినంత మాత్రాన ప్రశ్నించే తత్వం అనేది ఎవరి దగ్గరికి వెళ్ళిపోదు. ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తారు. నీకు ప్రశ్నించే వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తి మీకు అక్కడ దొరకలేదేమో, కానీ త్వరలోనే నేను నియోజకవర్గంలోకి వస్తున్నా, నియోజకవర్గంలో ఉంటా. మీరు చేసే ప్రతి అభివృద్ధి పని మీరు చేశారా లేదా, మీ తప్పులను ఎత్తి నేను ప్రజలకు చూపిస్తా, మిమ్మల్ని సూటికి ప్రశ్నిస్తా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ నేను ముప్పు తిప్పలు పెట్టకపోతే అడుగు. అభివృద్ధి చేస్తే మేము ఏమనం, అభివృద్ధి చేస్తే చేసినామనే చెప్తాం. అభివృద్ధి చేయకపోతే, ప్రజా సమస్యలను తీర్చకపోతే, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రము మిమ్మల్ని మాత్రము ఖచ్చితంగా మేము ప్రశ్నించే తీరుతాము. మీ యొక్క అవినీతి భాగోతం కానీ మీకు సంబంధించిన మీరు చేయలేని ఏవైతే ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా మేము వెలుగులోకి తీసుకొస్తాము, కొట్లాడతాం ఖచ్చితంగా దీని గురించి. ఇప్పటికైనా కానీ మేలుకొని జూక్కల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి పనులు చేపట్టాలి. ఎక్కడైతే చిత్తడి రోడ్లు ఉన్నాయో, రోడ్డు వ్యవస్థ లేదో, రవాణా వ్యవస్థ లేదో అక్కడికి ప్లస్ అంబులెన్స్ వ్యవస్థ లేకపోతే అంబులెన్స్లు వెంటనే పెట్టండి. ఇంకొకటి, ఆరోగ్య కేంద్రాలలో కనుక మెడిసిన్స్ లేకపోతే మెడిసిన్స్. మరి ఇంకొక విషయం క్లియర్గా చెప్తున్నా, ఇంకా చాలా వ్యాధులు ప్రబలేది ఎక్కడ అంటే బస్టాండ్ ఏరియాలో చాలామంది గంటలు బస్ కోసం వెయిట్ చేస్తారు. అసలు ఏ బస్టాండ్ అన్నా బాగుందా? అటు జుక్కల్ కానీ, బిచ్కుంద కానీ, మద్నూర్ కానీ, ఇటు పిట్లం కానీ, ఏ నిజాం సాగర్ బస్ స్టాండ్, ఏ బస్ స్టాండ్ బాగుంది? నువ్వు అన్నావు కదా రాగానే అన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి, ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఏ డెవలప్మెంట్ లేదు. మొన్న జూక్కల్లో బస్సు ఇరకపోతే ఏదో మీదికి మాత్రం మొరం పోసేసి వెళ్ళిపోయినావు. అంటే మొరం పోయంగానే అభివృద్ధి చెందినట్ట, దాన్ని డెవలప్ చేసినట్టేనా? దానికి ఒక చర్య ఉంటుంది కదా, దానికి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి కదా. ఏం చేస్తున్నారు మీరు? ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు అభివృద్ధి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రజల ఆరోగ్య విషయంలో మాత్రము మీరు ఏ రకమైన అలసత్వం ప్రదర్శిస్తే మాత్రము ఊరుకునేది లేదని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ గట్టిగానే చెప్తుంది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడు మాట్లాడిండు? జూక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ మాకు ఏమర్థమవుతుందంటే ఎక్కడో
నల్గొండకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన మంత్రి పొజిషన్లో ఉండొచ్చు. ఇక్కడ జుక్కల్కి వచ్చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నాడు అంటే అర్థమైంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చేత కాదు, లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యేగా అన్ఫిట్, ఆయన పనికిరాడు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది, నేను భుజాలం వేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు మాకు అర్థమవుతుంది. అంటే జుక్కల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా? మాకు క్లారిటీ ఇవ్వండి. లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మీరు రిజైన్ చేసేసి పక్కకు కూర్చోండి. లేదు నేనే ఎమ్మెల్యేని నేనే చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి? ఆయన ఎవరు భుజాలు మీద వేసుకోవడానికి? అంతగింత అయితే నేను చేస్తాను, నేను కష్టపడతాను, నేను ఊరు తిరుగుతాను, ఎక్కడేం డెవలప్మెంట్ లేకపోతే నాకు చెప్పండి అని చెప్పి తిరగాలి, చూడాలి, అభివృద్ధి కోసం నువ్వు ఫండ్స్ తీసుకురావాలి, అభివృద్ధి పనులు చేయాలి. ఎక్కడో ఉన్న నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏంది? ఒకవేళ అట్లా చెప్పారంటే యువర్ అన్ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పక్కకు కూర్చో. నువ్వు పనికిరావని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పినని మాకు అర్థమవుతుంది. జూకల్ ప్రజలకు కూడా ఇప్పుడే అర్థమైంది నువ్వు అన్ఫిట్ ఫర్ ఎమ్మెల్యే అని చెప్పేసి. ప్రజలారా ఇప్పటికైనా కానీ మీరు ఆలోచించండి. ఇలాంటి ఎమ్మెల్యేలను మనం ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు. మన కోసము మనకై కష్టపడే నాయకుని మాత్రమే ఎన్నుకోవాలి. అందులోనూ మన సొంతగా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకోవడంలో మనకు చాలా ఒక రకమైన అధికారం ఉంటుంది.